హలో ఆల్, వెల్కమ్ టు డాగీస్ డెన్. ఈ వీడియోలో సింపుల్ హోమ్ మేడ్ మసాలా పౌడర్ తయారు చేసుకొని దాంతో కొబ్బరి అన్నం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి మంచి స్పైసీ చికెన్ కర్రీతో కానీ, వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే హండీ పొటాటోతో కానీ పేరప్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ముందుగా బియ్యం కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవడం కోసం ఒక 3 కప్పులు వాటర్ మరిగించి పక్కన పెట్టుకోండి. అలాగే కొబ్బరిని కూడా వాటర్ యూస్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్కి యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు అలాగే పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల కొబ్బరి రెండోసారి మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా కొబ్బరి పాలు తీసుకోవచ్చండి. ½ అన్ అవర్ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి మీరు రైస్ కోసం తీసుకున్న కప్తోని ఈ కొబ్బరి పాలని కూడా ఒకసారి మెజర్ చేసుకొని బ్యాలెన్స్ వాటర్ యాడ్ చేసుకొని టోటల్ 4 కప్స్ అయ్యేలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కోర్స్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మెత్తగా అవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ నూనె, నెయ్యి కలిపిన మిశ్రమాన్ని తీసుకున్నానండి 1:1 రేషియోలో. దాంట్లో జీడిపప్పు యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకొని పొడవునా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. నేను పెరుగు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఈ స్టేజ్లో మీరు కర్డ్ కూడా యాడ్ చేసి కర్డ్లోని వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కాస్త ఫ్రై చేసి నానబెట్టిన బియ్యం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న కొబ్బరి పాలని ఈ రైస్లోకి యాడ్ చేయండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 2 కప్పులు అంటే 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూస్ చేసేటట్టయితే 1 కప్పు రైస్కి 1.5 కప్ మాత్రమే కొబ్బరి పాలు యాడ్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఇది ఒక బాయిల్ వచ్చాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి జాగ్రత్తగా మెతుకు విరగకుండా ఒక్కసారి కలపండి. ఈ స్టేజ్లోని టేస్ట్ కూడా చూసి అవసరమైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. మరి 10 మినిట్స్ ఖాళీయే కదా, ఈ గ్యాప్లో ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. అలాగే లాస్ట్ వీడియోలో ఇంట్లోనే స్పెషల్ మసాలా తయారు చేసుకొని దాంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి.